ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ 3 ఓ ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. విజయవాడ రామవరపాడులోని మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వారి శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యా సంస్కరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరింత వినూత్నంగా మరియు ప్రయోజనాత్మకంగా నిర్వహిస్తున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి పురోగతిని తమ తల్లిదండ్రులకు వివరిస్తూ లోటుపాట్లను సరిదిద్దుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపర్లను అలరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజైతే నాయకులు, మంత్రులు, మరి ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మెగా పేరెంట్ మీటింగ్ 3.0 కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా గవర్నమెంట్ స్కూల్, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మంత్రులు పాల్గొని మరి పిల్లలతో మరి తల్లిదండ్రులతో అక్కడ జరిగేటువంటి వాస్తవ పరిస్థితులు అనేది తెలుసుకుంటున్నారు. ఈ అంశ నేపథ్యంలో కూడా కనుక తీసుకుంటే ఈరోజు కనుక తీసుకుంటే రామవరపాడు సర్పంచ్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి ఈరోజు ప్రస్తుతానికి రామవరపాడు సర్పంచ్ వరి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, మనం ఈ రోజు కనుక తీసుకుంటే ప్రధానంగా కనుక తీసుకుంటే మెగా పేరెంట్ మీటింగ్ 3.0 ఏదైతే ఉందో పిల్లల నుంచి కానీ అటు మరి తల్లిదండ్రుల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తుంటే తల్లిదండ్రులకి ఎటువంటి సూచనలు సూచించారు, అసలు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ ఇప్పుడు చూస్తారు, ఇక్కడ రామవరపాడు మోడల్ ప్రైమరీ స్కూల్ ఇది. ఇక్కడ గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు చూస్తే గణనీయంగా తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. కానీ విస్తృతమైన ప్రచారం కల్పించడం ద్వారా, టీచర్ల యొక్క విశేషమైన కృషి ద్వారా ఈరోజు ఎక్కువ మంది పేరెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి ఏమేమి డిమాండ్స్ వస్తాయో అని మేము వెయిట్ చేస్తే వాళ్ళ డిమాండ్స్ వల్ల ఏమంటే మంచి ఆహారం ఇస్తున్నారు, టైంలీ మెనూ ప్రకారమే ఇస్తున్నారు. కానీ ఇంకా కొంచెం సేపు తరగతి బడులు పెంచాలో లేకుంటే మాకు ఇచ్చే డబ్బులంతా ఖచ్చితంగా పడితేనే పంచుతున్నాయి. వాళ్ళ నుంచి వచ్చిన ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఆహారం బాగుందంటే బాగుంది. ఇంకా ఏంటి అంటే మేము ఉద్యోగాలకో వ్యాపారాలకో డైలీ వేసుకో మేము పనులకు వెళ్ళినప్పుడు మాకన్నా ముందే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తున్నారు, ఇంకొక గంట స్కూల్ బడి వేళలు పెంచే వీలుందా అని అడిగారు. చాలా ఆశ్చర్యపడ్డాం. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పిల్లల యొక్క చదువు పూర్తిగా టీచర్స్ మీదే వదిలేస్తారు. ఏకంగా వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ చదువు మొత్తం కూడా టీచర్సే చూసుకుంటున్నారు. ఎంత చూసుకుంటున్నారంటే వాళ్ళ టీచర్స్కున్న బాధ్యత మనకు తెలుసును. వాళ్ళు బాత్రూమ్ క్లీనింగ్స్ దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ దగ్గర నుంచి, వాళ్ళ సిలబస్ దగ్గర నుంచి మొత్తం కూడా ఏ రోజు కూడా ఆన్లైన్ వాళ్ళు అప్డేట్ ఇవ్వాల్సిందే. అంత హెవీ వర్క్లో ఉన్నా కూడా ఈ సమాజం వల్ల ఈ సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్ళవలసి రావడం, వాళ్ళు స్కూలు వదిలిన తర్వాత ఒక గంటో అరగంటో పిల్లలు ఖాళీగా ఉండే టైం మనకి పూర్తిగా తెలిసింది. దీన్ని ఫిలప్ చేయడానికి వాళ్ళు ఇంకా స్కూల్ గంటలు పెంచే అవకాశం ఉందా అని అడిగారు. అంటే ఏంటంటే ఈ చిన్న పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రుల భాగం చాలా తగ్గిపోతుందని మనకు అర్థమైంది. అది ఇప్పుడు ప్రధాన సమస్యగా కూడా మనకుంది. ఈరోజు మనం పేరెంట్ టీచింగ్ మీటింగ్లో మనం ముఖ్యంగా చర్చించిన విషయం కూడా ఇదే. కేవలం టీచర్స్ మీద మీరు వదలకూడదు. ఇవాళ సమాజమైన విపరీతమైన పోకడ మనం చూస్తున్నాం. చిన్న పిల్లలపైన కూడా వాడి ప్రభావం చూస్తున్నాం మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇంకోటి ద్వారా. కాబట్టి మీరు కేవలం చదువు కాదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి స్నేహితులతో స్నేహం చేస్తున్నారు, మీరు అవసరమైతే ఇంకొక గంట మీరే ముందొచ్చే మార్గం చూసుకోండి. లేదా పెద్దవాళ్ళని మళ్ళీ ఉమ్మడి కుటుంబాలనే ప్రోత్సహించడం, పెద్దవాళ్ళకి ఈ బాధ్యత అప్పగించండి. పిల్లల్ని వ్యక్తిత్వానికి ముందుగా చూడండి. ఆహారము, చదువు, డ్రెస్సింగ్ అంతా గవర్నమెంట్ చూసుకుంటోంది. వ్యక్తిత్వం మాత్రం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. చాలామంది కూడా ఆ విషయం మీద మన అవేర్నెస్ తేవడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం వల్ల మనకి ఏంటి అంటే లోతైన విషయాలు, వాళ్ళ వ్యక్తిత్వం పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఏమిటని కూడా చర్చించే మంచి అవకాశం ఇప్పుడు దొరికిందండి. మేడం, ప్రధానంగా కనుక తీసుకుంటే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి గ్రామం కావచ్చు, లేదంటే నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధల్ని, కష్టాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకునేటువంటి నాయకులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా రామవరపాడు గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా గతంలో కానీ ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా పెరగడం జరిగింది. ఏమొస్తున్నా కానీ సమస్య ఏదున్నా కానీ మొదటిసారిగా ఫస్ట్ గుర్తొచ్చేది మీ ఇంటి గడిపి గుర్తొచ్చేది. ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంత విస్తరించడానికి ప్రధానంగా అసలు ప్రజలు ఆకర్షించారు, మరి జనాభా కూడా అదే విధంగా వెళ్ళింది. అసలు ప్రణాళిక ఎలా సిద్ధం చేశారు ఇదంతా? గవర్నమెంట్ స్కూల్స్కి పైన ఆధారపడే పేరెంట్స్ కానీ కుటుంబాలు కానీ రామవరపాడు గ్రామంలో చాలా ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కొన్ని గదులు కట్టడం, తర్వాత గదులు కట్టడం, కలర్స్ వేయడం కూడా చేసాం. కానీ
ఈ పేరెంట్స్ ఇంటరాక్షన్ అన్నది, వాళ్ళ పేరెంట్స్ డబ్బులు పడినా కూడా డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళేది. కనీసం ఆ చెక్స్ ఇచ్చినా కూడా టీచర్స్కి కానీ గ్రామ పెద్దలకు కానీ ఎటువంటి అవకాశం లేకుండా పోయి తల్లిదండ్రుల ఇంటరాక్షన్ మాత్రం సున్నా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులతో ప్రతిసారి కూడా ఇంటరాక్షన్ కంపల్సరీ చేస్తారు. తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం ఇది. ఇంకోటి ఏంటంటే కేవలం పిల్లల సంఖ్య పెరిగిందా లేకపోతే టైంకి మన ఫుడ్ ఇచ్చామా కాకుండా పిల్లలకి సరిపోను టీచర్స్ ఉన్నారా లేదా అన్న దాని మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మనం చూసాం మన టీచర్స్ ఉద్యోగాలు దాదాపు 12,000 మందికి వచ్చాయి. దానివల్ల మా ఊరికి కూడా కొంతమంది కొత్త టీచర్స్ వచ్చారు. దానివల్ల వెసులుబాటు కలిగింది. ప్రతి విద్యార్థి మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇది లోతుగా పిల్లలకి వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకునే అవకాశం దొరికింది. దీనివల్ల తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. ఇంకా మనకి సంఖ్య పెరుగుతూ ఉంది. మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే డబ్బు ఎక్కువ పెట్టి చదివించే వాళ్ళకన్నా కూడా ఎక్కువ వస్తువులు గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వాలన్నది. అది ఇప్పుడు ప్రభుత్వం కాదు, ప్రజలు కూడా గుర్తించారు. ప్రత్యేకంగా వాళ్ళ వ్యక్తిత్వం ఆహారమే కాకుండా వాళ్ళు కలిసిన విద్యాబోధన చేసే టీచర్స్ని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కలగజేసింది. ఈ తల్లిదండ్రులందరి తరపున మా గ్రామం తరపున మా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం చివరికి ఒకే ఒక క్వశ్చన్ మేడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్థానిక నాయకులు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ గారు కూడా పదే ఒకటే ప్రస్తావించారు. గ్రామ స్థాయి నుంచి నాయకత్వం అనేది బలంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి దాకా కూడా అభివృద్ధి అనేది మరింత పరుగులు పెడుతుందని చెప్పి పదే సభల్లో కూడా చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కూడా పదే ప్రస్తావించారు. ప్రస్తుతానికి తీసుకుంటే రామవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో కన్నా తీసుకుంటే అభివృద్ధి అనేది గతంలో కన్నా ఇప్పుడు మరింత పరుగులు పెడుతుంది. గతంలో ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మరింత అభివృద్ధి తీసుకెళ్తున్నాయి. అయితే పంచాయతీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు ఎటువంటి సహకారాలు ఇస్తున్నారు, నిధులు విడుదల చేయడంలో కానీ మీకు సర్పంచుల ద్వారా అసలు ఏ విధంగా ఉంది? స్థానికంగా ఉన్నటువంటి మీ యొక్క నాయకత్వం ఎలా ఉంది పరిస్థితులు అసలు? తప్పకుండా ఈ మా యార్లగడ్డ వెంకటరావు గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు, ఆయనకి దాదాపు 100 పైన గ్రామాలు ఉన్నాయి ఆయన నియోజకవర్గంలో. మా కేవలం రామర్పాడు గ్రామంలో స్కూల్కి సుమారు ఈ సంవత్సరంలో 10 సార్లు పైగా ఆయన వచ్చారు. ఆయన మా టీచర్స్ని పేరు పెట్టి పిలిచేంత గుర్తుగా మా స్కూల్స్ అయిపోయాయి. మాకంటే ఇక్కడే ఉంటాం కాబట్టి మా ప్రతి స్కూల్లోనూ టీచర్స్ అందరితో మాకు మంచి అనుబంధం ఉంది. కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఆ స్కూల్లో హై స్కూల్లో అడుగు పెట్టగానే ఇక్కడ వాచ్మెన్ అవసరం, వాచ్మెన్ బయట నుంచి రావడం వెంటనే వాచ్మెన్కి ఒక రూమ్ అలాట్ చేసేసారు. ఆ రూమ్ కట్టడం అయిపోయింది, వాచ్మెన్ అందరూ ఉండడం వెళ్ళిపోయింది, చాలా సేఫ్. ఇప్పుడు కూడా మొన్న వంటశాల విడిగా ఒక రూమ్లో ఉంటే అలా ఉండకూడదని వంటకి షెడ్కి మన 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. తర్వాత రంగులు లేకుండా ఉన్న దానికి కలర్స్కి ఆయన అలాట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అడగకుండా ఆయనంతటా ఆయన ఇంత స్కూల్కి ల్యాబ్ ఉండాలి కదా అని ఆయన గుర్తు చేసి ల్యాబ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ సార్ మా పంచాయతీ రాజ్ మినిస్టర్, మేము ఇవాళ ప్రతి సర్పంచ్ కూడా అబౌట్ మా టెన్యూర్ అయిపోతుంది కదా, ఇంకా 3 months అట్లా ఉంది అంతే మా టెన్యూర్. ఇప్పుడు మేము సగర్వంగా మా పదవుల నుంచి దిగిపోవడానికి కారణమయ్యారు మా మంత్రి గారు. మా గర్వకారణం మా పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేము స్తబ్దుగా ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను మేల్కొలిపి మీరు ఇంత బాధ్యతైన పదవిలో ఉన్నారు, మీరు చేయడానికి ఏ సహకారం ఉండాలని మా కమిషనర్గా శ్రీ కృష్ణతేజ గారిని నియమించి ప్రతి నెల వారితో మీటింగ్ అవుతుంది. మా పంచాయతీరాజ్ కమిషనర్ గారితో ప్రతి నెల మీటింగ్ అవుతుంది. మాకు సగౌరవంగా మమ్మల్ని పిలుస్తారు, మా పాయింట్స్ అన్నీ రాసుకుంటారు. నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి వాటిలో ఎన్ని సాల్వ్ అయినాయో చూస్తారు. మాతో ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆయన కాన్ఫరెన్స్లో ఉంటారు. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఏ పంచాయతీ నుంచి ఏమవుతుందో ఆయన దగ్గర లైవ్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల మేమందరం చాలా యాక్టివ్గా ఉండి మా నిధులు కూడా ఆయన విడుదల చేయించారు. ఇంకా చాలా నిధులు మాకు పెండింగ్ ఉండింది, మనకు కూడా వెళ్ళి ఇచ్చాము. తప్పకుండా మీ టెన్యూర్లో ఉండగా మళ్ళీ నిధులు విడుదల చేపిస్తాము, ఇంకా చేపిస్తామని మాకు భరోసా ఇచ్చారు. మాకు పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారిని మాకు పంచాయతీరాజ్ మినిస్టర్గా నియమించినందుకు చంద్రబాబు గారికి మా కృతజ్ఞతలు.